రాత్రి 2 గంటలు ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. బయట గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అకస్మాత్తుగా పైన ఎవరో నడుస్తున్నట్లు శబ్దం. టక్ టక్ టక్. నువ్వు ఒక్కసారి లేచి చూస్తావు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గది మొత్తం చీకటి. డోరు నెమ్మదిగా కదులుతుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే మనకు ఎందుకు భయం వేసింది? ప్రపంచంలో కోట్ల మంది నేను గోస్ట్ను చూశాను అని చెబుతున్నారు. కొందరు షాడోస్ని చూశామని అంటారు. మరికొందరు రాత్రుళ్ళు గుసగుసలు విన్నామని చెబుతారు. ఇంకొంతమంది అయితే తమ ముందు ఆబ్జెక్ట్స్ మూవ్ అయ్యాయని కూడా క్లియర్గా క్లెయిమ్ చేస్తారు. కానీ అసలు క్వశ్చన్ ఏమిటంటే, నిజంగా దయ్యాలు ఉన్నాయా, లేక ఇవన్నీ మన బ్రెయిన్ క్రియేట్ చేసే హాల్యూసినేషన్ మాత్రమేనా? ఎందుకంటే సైన్స్ ఒకటి చెబుతుంది, పారానార్మల్ బిలీవర్స్ మరొకటి చెబుతున్నారు. కొన్ని 100 ప్లేస్లలో ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఘటనలు జరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి కూడా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు స్ట్రేంజ్ ప్రెజెన్స్ ఫీల్ అయ్యామని చెబుతున్నారు. కొందరు కెమెరాల్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ షాడోస్ క్యాప్చర్ అయ్యాయని కూడా అంటున్నారు. కానీ సైంటిస్టులు మాత్రం చెబుతున్నారు, మనిషి బ్రెయిన్ చాలాసార్లు మనల్ని మోసం చేస్తుంది. అయితే నిజం ఎవరిది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దయ్యాల కథలు ఎలా పుట్టాయి, గోస్ట్ సైంటిస్ట్ వెనక ఉన్న షాకింగ్ సైన్స్ ఏమిటి, పారానార్మల్ ఇన్వెస్టిగేషన్లో నిజం ఎవరికి దొరికింది, ఇంకా ప్రపంచంలో ఇప్పటికి మిస్టరీగా మిగిలిపోయిన కొన్ని క్రిపీ ఘటనలు, చివరికి నిజంగా దయ్యాలు ఉన్నాయా అనే ప్రశ్నకు ఒక లాజికల్ ఆన్సర్ వెతుకుదాం. మనిషికి చావు అనేది ఎప్పటి నుంచో ఒక మిస్టరీ. ఎవరైనా చనిపోతే ఆ మనిషి కాన్షియస్నెస్ ఎక్కడికి పోతుంది అనే క్వశ్చన్ ప్రతి కాలంలో కూడా వచ్చింది. అందుకే ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి కల్చర్లో కూడా స్పిరిట్, సోల్స్, గోస్ట్స్ లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. పాత ఈజిప్ట్ వాళ్ళు మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని సోల్ బ్రతికే ఉంటుందని నమ్మేవారు. అందుకే మమ్మీస్ను తయారు చేశారు. ఎందుకంటే ఒకరోజు ఆ సోల్ తిరిగి వస్తుందని వాళ్ళ బిలీఫ్. చైనాలో ఇప్పటికీ చాలామంది తమ పూర్వీకులను, స్పిరిట్ని రెస్పెక్ట్ చేస్తారు. జపాన్లో కూడా స్పిరిట్ స్టోరీస్ చాలా ఫేమస్. మన ఇండియాలో అయితే ఆత్మ, ప్రేతాత్మ, పునర్జన్మ లాంటి కాన్సెప్ట్లు చాలా పాతవి. గ్రామాల్లో ఇప్పటికీ దయ్యాల కథలు చెబుతుంటారు. కానీ అసలు క్వశ్చన్ ఏమిటంటే, ఎందుకు ఆల్మోస్ట్ ప్రతి చోట గోస్ట్స్ గురించి స్టోరీస్ ఉన్నాయి? సైకాలజిస్ట్స్ చెప్పేది ఏమిటంటే, మన బ్రెయిన్ ఒక ప్యాటర్న్ సీకింగ్ మిషన్. అంటే ఏదైనా అర్థం కాని విషయం కనిపిస్తే మన మైండ్ దాన్ని ఒక మీనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఉదాహరణకి, రాత్రి చీకట్లో కర్టెన్ కదిలినా, ఖాళీ ఇంట్లో ఏదైనా స్ట్రేంజ్ సౌండ్ వచ్చినా, లేదా ఎవరో మనల్ని చూస్తున్నట్లు ఫీలింగ్ వచ్చినా మన బ్రెయిన్ వెంటనే డేంజర్ ఇమాజిన్ను చేస్తుంది. ఎందుకంటే పాతకాలంలో అడవుల్లో జీవించినప్పుడు చిన్న శబ్దం కూడా ఇగ్నోర్ చేస్తే ప్రాణంలో పోయే ఛాన్స్ ఉండేది. అందుకే మన బ్రెయిన్ ముందుగా ఫియర్ ఫీల్ అవుతుంది, తర్వాత లాజిక్ ఆలోచిస్తుంది. అందుకే డార్క్నెస్, సైలెన్స్, ఒంటరితనం ఇవన్నీ కలిస్తే మన ఇమాజినేషన్ ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. ఇక్కడే గోస్ట్ స్టోరీస్ మొదలయ్యాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే క్వశ్చన్ మనుషులను ఎప్పటి నుంచో భయపెడుతుంది. అందుకే చాలామంది బాడీ చనిపోయిన సోల్ మాత్రం ఉంటుంది అది బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ బిలీఫ్ నెమ్మదిగా మిత్గా మారాయి. మిత్స్ లెజెండ్స్గా మారాయి. లెజెండ్స్ చివరికి 100 స్టోరీస్గా మారిపోయాయి. కానీ ఇవన్నీ నిజంగానే సూపర్ న్యాచురలా, లేక మనిషి ఫియరా అండ్ ఇమాజినేషన్ క్రియేట్ చేసిన మైండ్ గేమ్ మాత్రమేనా? ఇక్కడి నుంచి అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలవుతుంది. ప్రపంచంలో చాలామంది నేను గోస్ట్ను చూశాను అని చెబుతుంటారు. కొంతమంది అయితే షాడోస్ కనిపించాయని అంటారు. ఇంకొందరు రాత్రులను మేము గుసగుసలు విన్నామని చెబుతారు. మరికొందరు అయితే తమ ముందు ఆబ్జెక్ట్స్ మూవ్ అయ్యాయని కూడా క్లెయిమ్ చేస్తారు. కానీ సైంటిస్టులు మాత్రం ఈ ఘటనల వెనుక కొన్ని షాకింగ్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్పారు. మొదటిది, నిద్ర మత్తులో శరీరం కదలకుండా ఉండిపోయే పరిస్థితి. ఇది చాలామందికి జరుగుతుంది. మనిషి నిద్రలోకి వెళ్ళినప్పుడు శరీరం కొంతసేపు కదలకుండా ఉంటుంది. అది సహజం. కానీ కొన్నిసార్లు మనిషి మెదడు ముందే మేల్కుంటుంది, శరీరం మాత్రం కదలదు. అప్పుడు గదిలో ఎవరో నిలబడి ఉన్నట్లు, ఛాతి మీద ఎవరో కూర్చున్నట్లు, చీకట్లో భయంకరమైన ఆకారాలు కనిపించినట్లు అనిపిస్తుంది. చాలామంది దీన్నే దయ్యం పట్టింది అని అనుకుంటారు. కానీ నిజానికి అది మెదడు సృష్టించే మాయ మాత్రమే.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, మనకు వినిపించని చాలా తక్కువ శబ్దాలు ఇవి చెవుకు వినిపించకపోయినా మన మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. అలాంటి శబ్దాల వల్ల భయం, ఆందోళన, ఎవరో ఉన్నట్లు భావన, చీకట్లో ఆకారాలు కనిపిస్తున్నట్లుగా అనిపించవచ్చు. ఒకసారి ఒక శాస్త్రవేత్త పాత భయంకరమైన ఇంట్లో పరీక్ష చేశాడు. అక్కడికి వెళ్ళిన చాలామంది ఇక్కడ ఏదో ఉంది అని చెప్పారు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అక్కడ ఉన్న ఒక యంత్రం నుంచి వచ్చిన కంపనాలు వాళ్ళకే ఆ భయం కలిగించాయి. ఇంకో భయంకరమైన కారణం విషవాయువు ప్రభావం. పాత ఇళ్లలో గాలి సరిగ్గా లేకపోతే కొన్ని ప్రమాదకరమైన వాయువులు మనిషి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. అప్పుడు దయ్యాలు కనిపించినట్లు, ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా, తలుపులు వాతంతట అవే కదిలినట్లుగా అనిపిస్తాయి. కానీ తర్వాత తెలిసేది ఏమిటంటే అది ఆ వాయువు ప్రభావం మాత్రమే. ఇంకో ఆసక్తికరమైన విషయం, మన మెదడు ఎక్కడైనా మనిషి ముఖాలు లేదా ఆకారాలు వెతుకుతూ ఉంటుంది. అందుకే మేఘాల్లో ముఖాలు కనిపిస్తాయి, చీకట్లో మనుషుల్లాంటి ఆకారాలు కనిపిస్తాయి, అద్దాల్లో కూడా విచిత్రమైన రూపాలు కనిపించినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మన మెదడు అర్థం కాని విషయాన్ని చూసినప్పుడు దానికి తానే ఒక అర్థం తయారు చేసుకుంటుంది. కానీ ఇక్కడే అసలు మలుపు ఉంది. ఈ కారణాలన్నీ తెలిసినా కూడా ఇప్పటికి చాలామంది తమకు జరిగిన దయ్యాల అనుభవాలు నిజమే అనుకుంటారు. అయితే వాళ్ళు నిజంగానే ఏదైనా చూశారా, లేక వాళ్ళ మనసే వాళ్ళని మోసం చేసిందా? ఇక్కడి నుంచే ఈ మిస్టరీ ఇంకా గాఢంగా మారుతుంది. ఇప్పటి వరకు మనం భయం వెనుక ఉన్న కారణాలను చూసాం. కానీ ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మాత్రం ఇప్పటికీ చాలామందికి మిస్టరీగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు వింత అనుభవాలు ఎదురయ్యాయని చెబుతున్నారు. కొందరు రాత్రుళ్ళు అడుగుల శబ్దాలు విన్నామని అంటారు. ఇంకొందరు ఎవరో తమని గమనిస్తున్నట్లుగా అనిపించిందని చెబుతారు. మొదటిది బనాగ్రహ్ ఫోర్ట్. ఇది ఇండియాలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుగాంచింది. సూర్యాస్తమం తర్వాత అక్కడికి వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు ఉంటాయి. అక్కడి స్థానికుల కథనాల ప్రకారం ఒక మాంత్రికుడి శాపం వల్ల ఆ ప్రాంతం శపించబడింది అని చెబుతుంటారు. రాత్రి సమయంలో అక్కడ వింత శబ్దాలు వినిపిస్తున్నాయని, ఎవరో నడుస్తున్నట్లుగా అనిపిస్తుందని చాలామంది అంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఒంటరితనం, చీకటి భయం కలిసినప్పుడు మనసులు మాయలు చూపిస్తుందని చెబుతున్నారు. ఇంకో వింత ప్రదేశం ఏవోకి ఫారెస్ట్. జపాన్లో ఉన్న ఈ అడవిని చాలామంది మరణాల అడవి అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళల్లో చాలామందికి విచిత్రమైన భయం కలిగిందని చెబుతారు. ఆ అడవిలో నిశ్శబ్దంగా చాలా ఎక్కువగా ఉంటుందని, దట్టమైన చెట్లు, వెలుతురు తక్కువగా ఉండటం వల్ల మనసు అసహజంగా స్పందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ అక్కడ ఆత్మలు తిరుగుతున్నాయని నమ్మేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకో ప్రసిద్ధమైన ప్రదేశం ద స్టైన్లీ హోటల్. ఈ హోటల్లోనే భయానక కథలతో ప్రసిద్ధి చెందింది. ద షైనింగ్ అనే సినిమా కోసం ప్రేరణ తీసుకున్నారు. అక్కడ బస చేసిన కొంతమంది అతిథులు అర్ధరాత్రి అడుగుల శబ్దాలు వినిపించాయని, ఖాళీ గదులలో సంగీతం వినిపించేదని చెప్పారు. కొందరికి అక్కడ ఎవరో ఉన్నట్లుగా అనిపించిందంట. కానీ ఇప్పటి వరకు దయ్యాలు ఉన్నాయని నిరూపించే ఆధారం మాత్రం దొరకలేదు. ఇలాంటివి ప్రపంచంలో ఇంకా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ప్రతి ప్రదేశం వెనుక ఒక కథ, భయం, ఒక మిస్టరీ. కానీ అసలు ప్రశ్న మాత్రం ఇంకా అలాగనే ఉంది. ఈ ప్రదేశాల్లో నిజంగానే ఏదైనా అజ్ఞాత శక్తి ఉందా, లేక భయం, చీకటి, ఒంటరితనం కలిసి మనసులతో అడుగులనే ఆట మాత్రమేనా? ఇక్కడి నుంచే ఈ కథ ఇంకా భయంకరంగా మారుతుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే చాలామంది దయ్యాలు నిజంగానే ఉన్నాయని నమ్ముతున్నారు. అందుకే కొంతమంది ప్రత్యేకంగా అలాంటి ఘటనల వెనుక నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు రాత్రుళ్ళు పాత ఇళ్ళకి, శ్మశానాలకి, పాడైపోయిన కోటలకి వెళ్ళి విచారణలు చేస్తుంటారు. అక్కడ ఏదైనా అజ్ఞాత శక్తి ఉందా అని తెలుసుకోవడానికి ఎన్నో పరికరాలను ఉపయోగిస్తారు. కొన్ని యంత్రాలు చుట్టుపక్కల ఉన్న విద్యుత్ తరంగాలను గుర్తిస్తాయి, ఇంకొన్ని ఉష్ణోగ్రతల మార్పులను చూపిస్తాయి, మరికొన్ని చాలా చిన్న శబ్దాలను కూడా పట్టుకుంటాయి. వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే అసహజమైన మార్పులు కనిపిస్తే అక్కడ ఏదో తెలియని శక్తి ఉండొచ్చు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీనిని పూర్తిగా అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆ యంత్రాలు చూపించే మార్పులకు సాధారణ కారణాలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకి పాత భవనంలో ఉన్న పాడైన విద్యుత్ తీగలు, గాలి వల్ల వచ్చే ఉష్ణోగ్రత మార్పులు, బయట నుంచి వచ్చే రేడియో తరంగాలు, ఇవన్నీ కూడా ఆ పరికరాలపై ప్రభావం చూపిస్తాయి.
అంటే ఒక యంత్రం విచిత్రంగా పనిచేసిందని మాత్రమే దాన్ని దయ్యంగా భావించలేం. ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఎన్నో పరిశోధనల్లో దయ్యాలు నిజంగానే ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు. అయినా కూడా ఎందుకు కోట్ల మంది ఇంకా నమ్ముతున్నారు? ఎందుకంటే భయం అనేది మనసుకు సంబంధించినది, కానీ శాస్త్రం మాత్రం ఆధారాలను అడుగుతుంది. మనుషులకు ఎప్పటి నుంచో మిస్టరీలంటే ఇష్టం, అర్థం కాని విషయాలంటే ఇంకా ఎక్కువగా ఆసక్తి. అందుకే చిన్న సంఘటన కూడా మన ఊహల్లో పెద్ద భయంగా మారిపోతుంది. కానీ ఇక్కడే ఇంకో మలుపు ఉంది. కొన్ని ఘటనలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. అవి చూసిన వాళ్ళు మేము చూసింది నిజమే అని ఇప్పటికీ చెబుతున్నారు. అయితే వాళ్ళు నిజంగానే ఏదైనా చూశారా, లేక భయం వల్ల మనసుతో ఆటలాడిందా? ఇక్కడి నుంచే ఈ మిస్టరీ ఇంకా లోతుగా మారుతుంది. ఇప్పటి వరకు మనం చూసింది మొత్తం భయం, మనసు, శాస్త్రం గురించి. కానీ ప్రపంచంలో కొన్ని ఘటనలు మాత్రం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. వాటికి స్పష్టమైన సమాధానం ఎవరికీ దొరకలేదు. అలాంటి ఘటనల్లో ఒకటి ఇంగ్లాండ్లో జరిగిన ఒక ప్రసిద్ధి సంఘటన. ఒక కుటుంబం నివసిస్తున్న ఇంట్లో రాత్రుళ్ళు వింత శబ్దాలు వినిపించేవి. తలుపులు వాటంతటా అవే కదిలేవని, ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కసారిగా వాటి జాగలను మార్చేవని వాళ్ళు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉన్న పిల్లలు గాల్లోకి లేచినట్లు కూడా కనిపించాయని చెబుతున్నారు. ఈ ఘటనల గురించి వార్తలు బయటకు రావడంతో చాలామంది అక్కడికి వెళ్ళి పరిశీలించారు. కొందరు అది అబద్ధమని అన్నారు, కానీ మరికొందరు మాత్రం అక్కడ నిజంగా ఏదో అసహజమైన విషయం జరిగిందని వాళ్ళు నమ్మారు. ఇప్పటికీ ఆ ఘటన గురించి పూర్తిగా నిజం ఏమిటో ఎవరు చెప్పలేకపోయారు. ఇంకో భయంకరమైన కథ అమెరికాలో జరిగిన ఒక పాత సంఘటన. ఒక కుటుంబం చాలా సంవత్సరాలు కనిపించని ఏదో శక్తి తమని ఇబ్బంది పెడుతుందని చెప్పింది. వాళ్ళ ఇంట్లో రాత్రుళ్ళు వింత శబ్దాలు, వస్తువులు కదలడం, ఎవరో తమతో మాట్లాడుతున్నట్లుగా వినిపించడం జరిగేదట. ఆ కుటుంబం ఎదుర్కొన్న భయం గురించి ఆ ప్రాంతంలో ఇప్పటికీ కథలు చెబుతుంటారు. కొంతమంది అది కేవలం పుకారు అంటారు, మరికొందరు మాత్రం అది నిజంగా జరిగిందని నమ్ముతారు. కానీ ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మనిషి మెదడు గురించి కూడా ఇప్పటికీ చాలా విషయాలు పూర్తిగా అర్థం కాలేదు. మనకు కలలు ఎందుకు వస్తాయి, మన ఆలోచనలు ఎలా పనిచేస్తాయి, మనిషి చనిపోయిన తర్వాత చైతన్యం పూర్తిగా అంతరించిపోతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శాస్త్రం దగ్గర ఇంకా పూర్తి సమాధానం లేదు. అందుకే దయ్యాల గురించి కథలు, భయాలు, మిస్టరీలు ఇంకా పూర్తిగా మాయం కాలేదు. ఎందుకంటే మనిషికి తెలియని విషయం ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది. అయితే నిజంగా ఏదైనా అజ్ఞాత శక్తి ఉందా, లేక మన భయాలే మన కళ్ళకు మాయలు చూపిస్తున్నాయా? ఇక్కడి నుంచే చివరి ప్రశ్న మొదలవుతుంది. నిజంగా దయ్యాలు ఉన్నాయా? అయితే చివరికి అసలు ప్రశ్న ఒకటే, నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు. శాస్త్రం ఏమంటుందంటే ఇప్పటి వరకు దయ్యాలు నిజంగానే ఉన్నాయి అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు లేవు. మనిషి చూసే చాలా ఘటనలకు భయం, ఒత్తిడి, చీకటి, ఒంటరితనం, ఇంకా మన మెదడు చేసే మాయలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ మరోవైపు ప్రపంచంలో లక్షల మంది తమ జరిగిన అనుభవాలు నిజమే అంటున్నారు. వాళ్ళు చూసింది, విన్నది, అనుభవించింది అన్నీ కేవలం ఊహ మాత్రమేనా, లేక మనకు ఇంకా అర్థం కాని ఏదైనా ఈ ప్రపంచంలో నిజంగానే దాగుందా? ఇక్కడే ఈ మిస్టరీకి ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మనిషి ఈ విశ్వం గురించి ఇప్పటికీ చాలా తక్కువగా తెలుసుకున్నాడు. ఒకప్పుడు మెరుపులు దేవుడి కోపమని అనుకున్నారు, గ్రహణాలను శాపంగా భావించారు. కానీ తర్వాత శాస్త్రం వాటి వెనుక నిజం కనుగొంది. అలాగే ఇప్పుడు మనకు అర్థం కాని కొన్ని విషయాలు కూడా భవిష్యత్తులో పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. లేదా కొన్ని మిస్టరీలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం, చీకటి కన్నా మన ఊహలే ఎక్కువగా భయంకరమైనవి. మన కళ్ళతో చూసిన దాన్ని కూడా మనసు చాలాసార్లు తప్పుగా అర్థం చేసుకుంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన, భయంకరమైన మిస్టరీ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.